హాలిడేస్ ఉన్నప్పుడు మా మమ్మీ సరదాగా గార్డెన్లోకి తీసుకొచ్చి మేము వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేస్తాము. మా తమ్ముడు రాడు, చాలా రోజుల తర్వాత గార్డెన్లోకి వచ్చిండు. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఎన్నో ఎబ్బు ఛానల్. ఇలా హాలిడేస్ ఉన్నప్పుడైతే పిల్లలతో అయితే నేను సరదాగా వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేయిస్తాను. మొత్తం మీద ఈ రోజు అయితే మా ఇబ్బు అయితే గార్డెన్లోకి వచ్చేసాడు. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం వీటి యొక్క చట్నీ చేయబోతున్నాను. మిరప చెట్లను పెంచడం కష్టం అండి. ఇలా ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం పుల్లటి మజ్జిగలో కొంచెం పసుపు, అందులోనే వెల్లుల్లి దంచి అయితే నేను స్ప్రే చేస్తాను. ఇదే ప్లాంట్ చూడండి, 10 days తర్వాత ఎంత చక్కగా అయ్యిందో. మా తమ్ముడికి అయితే నేను దీనికి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నా. నాకు చెప్తున్నా నాకు రాదక్క, నేను చూపిస్తున్నా. అందుకే అలా కట్ చేస్తుంటే అయితే మా తమ్ముడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చూసారా నేను ఎంత మంచి టీచర్ను. మమ్మీ అక్కడనే ఉంది. ఇబ్బుకి నేను బనానా ట్రీ చూపిస్తానని తీసుకొస్తున్నా, మీరు ఈ విధంగా చూడండి. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాము. బనానా ఫ్లవర్ అయితే మొత్తం మీద వచ్చేసింది. బనానాస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ మునగ చెట్టు చూడండి ఎంత హైట్ అయిపోయిందో. ఇదైతే చాలా యూస్ఫుల్ కదా, అందుకే లీవ్స్ కూడా డ్రై చేసి యూజ్ చేస్తుంటాను. నెయ్యి అన్నంలో ఈ కర్రీ లీఫ్ పౌడర్ నాకు చాలా ఇష్టం. మునగ చెట్టు కింద చూడండి మెంతి కూర వేసాను. అది కూడా అయ్యాక ఇలా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. మన నాన్ వెజ్ రెసిపీస్లో లేదంటే బిర్యానీలో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బ్రింజాల్ హార్వెస్ట్ చేయడానికి పోతుంటే చాలా గాలి వచ్చింది. మా తమ్ముడు అయితే చాలా భయపడుతుండు. అవునండి, కొంచెం గాలి వచ్చిన చిన్న పురుగును చూసినా భయపడిపోతాడు. అప్పుడు వాళ్ళ డాడీ అయితే చాలా ధైర్యం ఇచ్చాడు. అప్పుడు కానీ లోనికి రాలేదు. చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత మా తమ్ముడు లోపలికి వచ్చేసిండు. ఇప్పుడైతే నేను మమ్మీ కలిసి ఇబ్బుతోని బ్రింజాల్ హార్వెస్ట్ చేయిస్తున్నాము అనే పదం అయితే ఎందుకు రావట్లేదండి. చేసేస్తాము ఏదో అంటుంది, అందుకే నేనే చెప్తున్నా. ఇలా అయితే ఇబ్బుతో అయితే మేమైతే బ్రింజాల్ హార్వెస్ట్ చేయించాము. చూస్తున్నారు కదా చెట్టుకి ఎన్ని బ్రింజాల్స్ ఉన్నాయో. ఇవన్నీ చూస్తుంటే నేను తమ్ముడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. నిజమేనండి, పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్టార్టింగ్ మా బాబు అయితే లోపలికి రావడానికే భయపడ్డాడు కదా, ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. పిల్లలలో ఉన్న ఈ భయం పోగొట్టాలని సాటర్డే ఆర్ సండే మాత్రమే హార్వెస్ట్ చేయిస్తుంటాను పిల్లలతో ఇలా. ఇక వీడియో తీసేది వీళ్ళ డాడీయే కాబట్టి ఇక భయం అనేది అస్సలు ఉండదు వీళ్ళకి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. నా వీడియో నచ్చిందా? లైక్ షేర్ సబ్స్క్రైబ్. చూసారా ఇబ్బును మాట్లాడమంటే ఎలా మాట్లాడాడో, అర్థం కానట్టుంటాయి ఇబ్బు మాటలు. ఇబ్బు భయం పోగొట్టడానికి ఇలా వెజిటేబుల్స్ని టచ్ చేయించాము. ఇలా దొండకాయలు అయితే పాడైపోతున్నాయి. ఎవరికైనా ఏదైనా చిట్కా తెలిస్తే చెప్పండి. మిరప చెట్లు పెట్టయితే 6 months అయిపోతుందండి, ఇంకా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ చిన్న మిరపకాయలు అయితే ఫుల్ స్పైసీగా ఉంటాయి. ఇవి పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, ఇవి తీసేసి మళ్ళీ ఏదైనా కొత్తవి పెడదాం అనుకుంటున్నాను. కానీ వీటిని చూస్తుంటే మాత్రం ప్రాణం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడైతే కాకరకాయలు కూడా వస్తున్నాయి. ఇవైతే చిన్న సైజులో ఉన్నాయి, పొట్టి కాకరకాయలు అనుకోండి. చూడండి ఈరోజు మేము ఏమేమి హార్వెస్ట్ చేసాము. ఇక వంట చేయడం అయితే మొదలు పెట్టాను. ఫస్ట్ అయితే వీటితో చట్నీ చేయడం స్టార్ట్ చేసా. ఈ ప్రాసెస్ అంతా కూడా అక్కని అడిగి తెలుసుకున్నాను. ఇక బ్రింజాల్ ఫ్రై కూడా చేశాను. ఫస్ట్ అయితే ఈ చట్నీ చూడగానే ఇది లిబామా మమ్మీ అన్నది. మా వారైతే నేనైతే ఈ చట్నీ ఎప్పుడు తినలేదు అన్నారు. ఆయన 100% చిన్నప్పుడు తినే ఉంటారు. కాకపోతే నా పెళ్ళైన తర్వాత అయితే నేనైతే ఎప్పుడు చేయలేదు. మా అత్తమ్మ చేసినట్టు కూడా నాకైతే గుర్తుకు లేదు. నేను చేయడం మాత్రమే ఫస్ట్ టైం. కానీ ప్రతి ఇయర్ అయితే ఈ చట్నీ అయితే తింటానండి. మా మమ్మీ వాళ్ళదైతే అగ్రికల్చర్ కాబట్టి ఇది దసరా టైంలో అయితే ఖచ్చితంగా వస్తాయి కదా, ఆ టైంలో తెచ్చినప్పుడు అయితే మమ్మీ చట్నీ చేస్తుంది, అక్క వాళ్ళకి ఇస్తుంది. అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ చట్నీ అయితే తింటాను. చట్నీయే కాకుండా ఇంకా మనం పప్పులో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం చింతపండు బదులు ఇంకా డ్రై చేసి అయితే మనం ఉరుగులాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా కొన్ని అయితే డ్రై చేశాను. చట్నీ మాత్రం సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కానీ ఒకే పూటలో అయిపోయిందంటే నమ్మండి. ఈ రోజుకైతే మా ఇంట్లో ఇదే స్పెషల్ అనుకోండి. ఇంకొన్ని ముచ్చట్లు అయితే ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు అందరూ టేక్ కేర్, బాయ్.